ప్రజలు భూమి వినియోగించుకుంటున్న విధానాన్ని తెలియజేసే పటాలను భూ వినియోగ పటాలు అంటారు. సమానమైన ఎత్తును చూపే రేఖలను కాంటూరు రేఖలు అంటారు. కాంటూరు రేఖలు ఎత్తు తగ్గే కొలది దూరంగా ఉంటాయి. కాంటూరు రేఖలు ఒకదానితో ఒకటి ఖండించుకోవు. పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. పటంలో దూరాలను తెలిపే స్కేలు 3 రకాలుగా ఉంటుంది. వాక్యరూప స్కేలు, గ్రాఫ్ రూపంలో స్కేలు, నైస్పతిక స్కేలు. ప్రపంచమంతటా సముద్ర మట్టాలు ఒకే ఎత్తు కలిగి ఉంటాయి కాబట్టి దీనిని MSL మీన్ సీ లెవెల్ అంటారు. ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి నమూనా చిత్రాలు ఉపయోగిస్తారు. గణాంక వివరాలను పరిమాణాత్మక, గుణాత్మక విశ్లేషణగా చూపడానికి నమూనా చిత్రాలు ఉపయోగిస్తారు. నమూనా చిత్రాలలో ముఖ్యంగా జనాభాను, నేలల రకాలు, అడవులు రకాలు మొదలగునవి చూపడానికి నమూనా చిత్రాలు ఉపయోగిస్తారు. పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలు కలిగి ఉండే పట్టికను లెజెండ్ అంటారు. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను కాంటూర్ రేఖలు అంటారు. 2 కాంటూర్ రేఖల మధ్య దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపే పటాలను చారిత్రక పటాలు అంటారు. ప్రశ్నలు: భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న వాస్కోడిగామా ఏ సంవత్సరంలో కాలికట్ తీరాన్ని చేరుకున్నాడు? 1498 సంవత్సరం. పటం యొక్క పరిమాణం పెంచిన, తగ్గించిన, తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడిన స్కేలు ఏది? గ్రాఫ్ రూపంలో స్కేలు. పటాన్ని తయారు చేసే సమయంలో ఎత్తును బట్టి రంగులు ఉపయోగిస్తారు. వీటిలో రంగులను, ఎత్తులను జతపరచండి. 0 నుండి 200 మీటర్ల ఎత్తుకు ఆకుపచ్చ, 200 నుంచి 1000 మీటర్ల ఎత్తుకు పసుపు, 1000 నుంచి 3000 మీటర్లకు ఆరెంజ్, 1000 నుంచి 7000 మీటర్లకు ఊదా రంగు, 7000 నుంచి 8000 మీటర్లకు తెలుపు రంగును ఉపయోగిస్తారు. 7000 మీటర్ల నుండి 8 మీటర్ల ఎత్తునకు ఏ రంగును ఉపయోగిస్తారు? తెలుపు. పటం యొక్క పరిమాణం పెంచిన, తగ్గించిన, తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడిన స్కేలు గ్రాఫ్ రూపంలో స్కేలు. ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా రూపొందించబడిన స్కేలు నైస్పతిక స్కేలు. వ్యవసాయానికి ఉపయోగపడే భూమిని పటంలో ఏ రంగులో చూపుతారు? గోధుమ రంగు. పటంలో కొండలను చూపడానికి ఏ రంగును చూపుతారు? లేత బూడిద. పటంలో వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపయోగించే అంశాలు లేదా చిహ్నాలు కలిగి ఉండే పట్టికను లెజెండ్స్ అని పిలుస్తారు. లేత ఎరుపును చూపే భౌతిక స్వరూపం బంజరు భూములు. MSL అంటే ఏమిటి? మీన్ సీ లెవెల్. భూ వినియోగ పటాల్లో రంగులు జతపరచండి. నలుపు సరిహద్దులు, తెలుపు ఖనిజాలు, గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, లేత ఎరుపు బంజరు భూములు. కాంటూరు రేఖలకు సంబంధించిన అంశం. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే సముద్ర మట్టంతో సమానము. నదుల ఉనికి ఆధారంగా భిన్నమైనది. బ్రహ్మపుత్ర నది, పెన్నా నది, కృష్ణా నది, కావేరీ నది ద్వీపకల్ప నదులు. బ్రహ్మపుత్ర నది ఉత్తర మైదానాలకు సంబంధించిన నది. ప్రస్తుతం ఇరాక్ వాసులైన సుమేరియన్లు